ఓం శ్రీ గురుభ్యో నమః. హరః ఓం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. ఐం సరస్వత్యే నమః. మరి నవంబర్ 24 నుంచి 30వ తారీఖు వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాం. మరి ముందుగా చూసుకున్నట్టయితే మేషరాశి. మేషరాశి వారికి మనశ్చింత, ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, ఆడవాళ్లకు గర్భ సంబంధిత సమస్యలు రావడము, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధ, శిరోవేదన, అదేవిధంగా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, దూర ప్రయాణాలు చేసే అవకాశము, ప్రతి పనిలో కూడా ఆటంకాలు వచ్చి మనశ్శాంతి లోపించడము, బంధు మిత్రులతోని కొద్దిపాటి కలహాలు జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు రాహు కేతు నవగ్రహాల లోపట రాహు కేతుకి పూజ చేసుకున్నట్టయితే, ప్రదక్షిణ చేసుకున్నట్టయితే కొద్దిపాటి శుభ ఫలితాలు జరిగే అవకాశం కనబడతా ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అలసత్వం, మరపు వలన కొద్దిపాటి సమస్యలు రావడము, మనశ్శాంతి లోపించడము, అదేవిధంగా కలత్ర సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన బాధలు, అనారోగ్యంతో కొద్దిగా బాధపడము, ముఖ్యంగా ఎవరైతే దంపతులు ఉంటారో వారి మధ్య కొద్దిపాటి అభిప్రాయ భేదాలు రావడము, కొత్తగా శత్రువులు పెరిగే అవకాశము, ఎవరైతే మిమ్మల్ని మంచివారు అని చెప్పేసి మీ చుట్టూ తిరిగారో వారే మీ గురించి బయట దుష్ప్రచారాలు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు శనీశ్వర స్వామికి అదేవిధంగా బృహస్పతికి ఇద్దరికి కూడా పూజ చేసుకొని నవగ్రహ పూజ చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనపడతా ఉంది.